నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు కపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు కపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నా రక్షణను అందుకున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. నా రక్షణను అందుకున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నిన్ను కన్ను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. నిన్ను కన్ను అందరూ కలిసి పాడతాం. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అందరూ కలిసి అదే యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. శోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. శోధించి తెలుసుకున్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ రీతిగా ఈ కృతజ్ఞత కూటికను ఏర్పాటు చేసుకోవటం అంతా దేవుని చిత్తము, దేవుని నిర్ణయం. మీ అందరికి మరోసారి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన పిల్లలకి మనం ఏది సంపాదించి పెట్టినా ఏదో ఒక రోజున తరిగిపోతే. బాగా హాస్టల్కి వెళ్ళిన నుంచి నేను ప్రతిసారి చెప్తున్నాను రామ్ చరణ్ గురించి. దేవుడు మా కుటుంబంలో పరిచర్య చేయటానికి ఒక పెట్టిన అప్పగించాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. ఏ పనికి ఎవరు అవసరమో ఆయన బాగుగా తెలుసు. ఆ రీతిగానే కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుమారుడిగా మాతో పాటు ఉంటూ మంచిగా పరిచర్య చేస్తున్నాడు. 10th క్లాస్ విషయంలో మేము చాలా ప్రార్థన చేసాం, సంఘంలో ప్రార్థన చేపిస్తున్నాం. ఆయన చదవలేనప్పటికీ మరి అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో అయిపోయిందండి. చాలా బాధపడ్డాము. మరి మొన్న తెలిసి అని అయిపోయింది. ఆ డేట్ కూడా 15వ తారీఖు అని అన్నారు. ఆ రీతిగానే నేనైతే మనసులో ప్రార్థన చేసుకుంటున్నా. కుటుంబంలో ప్రార్థన టయానికి రామ్ చరణ్ రాసిని తెలియాలి, మంచిగా పాస్ అవ్వాలి. నువ్వు పాస్ అవ్వకపోతే ఈసారి నీకు దెబ్బలు పడితే ఆయనకి హెచ్చరించుకుంటూ మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి నిన్నటి కాల సమయంలో అవి తెలిసినాయండి. రామ్ చరణ్ కూడా మంచిగా పాస్ అవడానికి దేవుడు కృపను చూపించాడు. స్తోత్రాలు, హల్లెలూయా. ఆ రీతిగానే ఆ కుమారుడు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఇంకా దీవెనకరంగా, అనేక మందికి మాదిరికరంగా ఆ కుమారుడు కూడా ఉండాలని ఆశ. ఆ రీతిగా లోకంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక అనేక మందికి మాదిరికరంగా ఆ కుటుంబం కూడా ఉండాలి. ఆ రీతిగానే వారు కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి. ఆ కుమారుని నిమిత్తం కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు